కలెక్షన్స్ చూసాం కదండి. నెక్స్ట్ మన కలెక్షన్స్ బ్యాంగిల్స్ అనమాట. లలిత జ్యువెలరీలో బ్యాంగిల్స్ ఉన్న కలెక్షన్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఎక్కడా కూడా లేవు. సో BA కాస్ట్ వచ్చి 5.3 నుంచి స్టార్ట్ అవుతుందండి, అప్ టు 18.3 వరకు ఉంటుంది. సో రెగ్యులర్ వేర్ కానీ, పార్టీ వేర్ కానీ, యాంటిక్ కలెక్షన్స్, సెమీ యాంటిక్, రూబీ, ఎమరాల్డ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే టైం అయితే సరిపోదండి. అన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన లలిత జ్యువెలరీలో ఉన్నాయి. ఇప్పుడు మీకు 1 by 1 కలెక్షన్స్ అన్ని మనం రెగ్యులర్ వేర్ చూద్దామండి. సో రెగ్యులర్ వేర్లో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటుందండి వెయిట్? ఓకే, 4 బ్యాంగిల్స్ కలిపి 20 గ్రామ్స్, 2 బ్యాంగిల్స్. సో ఇలా మనకి రెగ్యులర్ వేర్లో కూడా సెట్స్లో కూడా ఉన్నాయండి. ఇందులో మీకు 2 బ్యాంగిల్స్ కావాలన్నా తీసుకోవచ్చు, 4 బ్యాంగిల్స్. సో స్టార్టింగ్ 2 బ్యాంగిల్స్ వచ్చి 20 గ్రామ్స్ అండి. సో ఈచ్ బ్యాంగిల్ వచ్చి 10 గ్రామ్స్ అనమాట. సో మనకి హ్యాండ్మేడ్ ఉంటాయి. సో విన్నారు కదండి, దీంట్లో కూడా హ్యాండ్మేడ్ ఉన్నాయి, అలాగే మెషిన్ మేడ్ కూడా ఉన్నాయి. అండ్ సెట్స్లో కావాలంటే ఉన్నాయి, మీకు సింగిల్ బ్యాంగిల్ కావాలన్నా కూడా ఉన్నాయి అనమాట. సో ఇది రెగ్యులర్ వేర్ అనమాట. నెక్స్ట్ మనం పార్టీ వేర్ కలెక్షన్స్ చూద్దాం. సో పార్టీ వేర్ వచ్చేసరికి ఇవి వస్తాయండి. టెంపుల్లో అసలు స్టార్టింగ్ ఎంత ఉంటాయండి అసలు 4 బ్యాంగిల్స్ వచ్చేసరికి? సో టెంపుల్లో పార్టీ వేర్ అంటే 64 గ్రామ్స్ అండి మినిమం వచ్చేసరికి. ఇవి 4 బ్యాంగిల్స్ అనమాట. సో ఇది కూడా మెషిన్ మేడ్ అండి, హ్యాండ్ మేడా? సో ఇవి హ్యాండ్ మేడ్. సో మీకు కావాలి అంటే, మీకు ఏదైనా ఐటమ్ నచ్చి మీ హ్యాండ్ సైజెస్ కరెక్ట్గా లేదు అనుకోండి, మీరు ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చండి. చాలా త్వరగా ఆర్డర్స్ కూడా మీకు అందుబాటు అయ్యేలా చేస్తారనమాట. సో ఇట్లా మనకి పార్టీ వేర్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ విత్ రూబీ అండ్ ఎమరాల్డ్ గ్లాస్తో కూడా వచ్చినాయి అనమాట. అండ్ నెక్స్ట్ రూబీ ఎమరాల్డ్స్లో కూడా చూద్దాము. సో రూబీలో ఇది యాంటిక్ డిజైన్ అండి. సో ఓన్లీ రూబీస్ ఇష్టపడే వాళ్ళకి అలాంటి వెరైటీస్ ఉన్నాయి. రూబీ అలాంగ్ విత్ యాంటిక్ ఇష్టపడే వాళ్ళకి కూడా 2 in 1 అంటే 2 మోడల్స్ కూడా యాడ్ అవుతున్నాయి అనమాట ఈ బ్యాంగిల్స్లో. సో చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్. జనరల్గా లేడీస్ అనగానే గోల్డ్ ఇష్టపడతారు, ఎట్ ది సేమ్ టైం వెయిట్ తక్కువగా ఉండాలి అని అనుకుంటారు కదా. సో అట్లా వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. ఇవి యాంటిక్ మోడల్స్ అనమాట, యాంటిక్ విత్ రూబీస్. నెక్స్ట్ ఇందులో ఎమరాల్డ్స్ లేవా? సారీ. సో ఇవి స్టోన్స్ కదా. సో ఇవి కంప్లీట్గా ఎమరాల్డ్స్ అండి, ఈ 2 బ్యాంగిల్స్. ఇది హ్యాండ్మేడ్ అండి, మెషిన్ మేడా? ఇవి హ్యాండ్మేడే. ఇవి స్టోన్ కాస్ట్ అండ్ ఓవరాల్ బ్యాంగిల్ కాస్ట్ ఎంత పడుతుంది మనకి? సో VA కూడా ఎంత ఉందండి ప్రజెంట్ ఈరోజు VA అయితే? ఓకే, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి ఈరోజు ఎట్ ప్రజెంట్? సో ఈరోజు అయితే VA వచ్చేది 17 పాయింట్ అన్నమాట, 17.3 అండి. అండ్ ఈరోజు ఆఫర్స్ కూడా అయితే చాలా ఉన్నాయంట. అండ్ సో ఇవి అంటే ఎమరాల్డ్లో కంప్లీట్గా స్టోన్ ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా ఉన్నాయి. ఇందులో కూడా రూబీస్లో కూడా ఉన్నాయి అన్నమాట ఈ వెరైటీస్లో. సో ఇవండి నెక్స్ట్ రూబీస్ కంప్లీట్గా. అండ్ రూబీస్ అలాంగ్ విత్ మిడిల్లో ఆల్టర్నేటివ్గా వైట్ స్టోన్ వచ్చిందనమాట. అంటే ఓన్లీ రూబీయే కాకుండా అలానే కంప్లీట్గా ఎమరాల్డే కాకుండా ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. సో కాంబినేషన్ ఆఫ్ వైట్ స్టోన్ అనమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట ఈ బ్యాంగిల్స్ అయితే. సో రూబీస్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. కాంబినేషన్ ఆఫ్ రూబీ అండ్ ఎమరాల్డ్ అండి. సో ఇందాక మనం వైట్ స్టోన్స్తో చూసాం కదా, ఇప్పుడు కంప్లీట్గా రూబీ అండ్ ఎమరాల్డ్. అంటే ఎలా వచ్చినాయంటే ఒక 4 వచ్చి రూబీస్ వచ్చినాయి, మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో అండ్ ఆ ఫ్లవర్లో కూడా మిడిల్లో మనకి ఎమరాల్డ్తో చిన్న స్టోన్ వచ్చిందనమాట. ఇదైతే చాలా మంచి డిజైన్ అండి. అండ్ బాగా అవుట్ గోయింగ్ కలెక్షన్స్లో ఇది ఒక కలెక్షన్ అని చెప్పవచ్చు అనమాట. అండ్ ఇవేంటండి? ఇవి బ్లూ సఫైర్స్ వస్తాయి. ఓకే, అంటే సఫైర్స్ ఉంటాయి స్టోన్స్లో మనకి ఎల్లో సఫైర్, బ్లూ సఫైర్స్. ఓకే అవా. సో ఇవి జమ్ స్టోన్స్లో కూడా బాగా లైక్ చేసే ఇష్టపడే వాళ్ళకి, ఇది బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళైతే మీరు ఇది చూస్ చేసుకోవచ్చండి. ఏమంటారు దీన్ని? సో దీన్ని బ్లూ సఫైర్ అంటానండి. అండ్ ఇక్కడ డిజైన్ కూడా ఎలా వచ్చిందంటే లీఫీ డిజైన్ వచ్చింది, అలాంగ్ విత్ చిన్న డాట్ వచ్చింది, దానికి మొత్తం గోల్డ్ డిజైన్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. అంటే ఇన్ కేస్ మ్యాచింగ్ ఎవరైనా శారీస్ వేర్ చేసినప్పుడు కంప్లీట్ మ్యాచింగ్ ఇష్టపడే వాళ్ళైతే ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. దీనికి VA ఎంత పడుతుంది?
సో 17.3%. నాకు తెలిసి కంపేర్ టు ఎనదర్ షోరూమ్స్ ఏదైనా కానీ కార్పొరేట్ షోరూమ్స్తో కంపేర్ చేస్తే మన లలిత జ్యువెలరీలో ఉన్న VA ఇక్కడ ఉన్న తక్కువ కాస్ట్ ఎక్కడ దొరకదండి, అది మాత్రం ష్యూర్గా చెప్పొచ్చు. సిస్టర్స్కి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఫ్యాన్సీ బ్యాంగిల్స్ చూద్దాము. ఇదేంటి వైట్ స్టోన్స్తో కాంబినేషన్ అండి. ఇది వైట్ స్టోన్ కాదు, ఇది రోడియం కోటెడ్ వస్తుంది. సో దీన్ని రోడియం కోటెడ్ అంటారంటే గోల్డ్ విత్ రోడియం కోటెడ్ అనమాట. దీనికి సైడ్ వచ్చి డిజైన్ అంతా ఇలా వస్తుంది, తీగలాగా వచ్చి అలాంగ్ విత్ రోడియం పాలిష్తో ఉంది. అండ్ మిడిల్లో కూడా రోడియం లీఫ్స్లా వచ్చినాయి అనమాట. సో చాలా చాలా బాగుంది. అంటే వెడ్డింగ్స్కి వెళ్ళేటప్పుడు యంగ్స్టర్స్ ఒక హ్యాండ్కి మనం సింగిల్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ వేస్తారు కదా, సో ఇవి మాత్రం రెగ్యులర్గా యూస్ చేసాయి అనమాట. ఐ మీన్ వెడ్డింగ్స్కి వెళ్ళేసరికి చాలా బాగా రేర్ కలెక్షన్స్ అండ్ బాగా అవుట్ గోయింగ్ కలెక్షన్స్ ఇన్ లలిత జ్యువెలరీ. నెక్స్ట్ ఈ బ్యాంగిల్ కూడా అండి, ఇది స్క్రూ బ్యాంగిల్, కంప్లీట్ స్క్రూనే కదా. సో స్క్రూ బ్యాంగిల్ అండి, ఇది కంప్లీట్గా గోల్డ్తో వచ్చి ఓవరాల్ డిజైన్ వచ్చిందనమాట. సో ప్యూర్ గోల్డ్, దీంట్లో ఏమీ మనకి లైక్ ఇదేంటి రోడియం పాలిష్ ఏం లేకుండా కంప్లీట్గా గోల్డ్తో ఓవరాల్ సింగిల్ బ్యాంగిలే మనకి ఫుల్ కవర్ అయిపోతుంది అనమాట. అంటే ఈ హాఫ్ హ్యాండ్ రోడియం పాలిష్లో కూడా సెట్స్ అయితే చాలా ఉన్నాయండి. 4 బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు, మీరు 2 బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు. నేను శాంపిల్కి అయితే ఒకటి చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి. అన్ని కలెక్షన్స్ కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో నేను శాంపిల్కి అన్ని 2 ఐటమ్సే చూపిస్తాను. ఇన్ కేస్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి లలిత జ్యువెలరీని విజిట్ చేయండి. సో ఇదనమాట గోల్డ్ విత్ ఇదేంటి రోడియం కోటెడ్ అండి. సో ఇది ఆల్టర్నేటివ్గా వన్స్ రోడియం కోటెడ్ వస్తే నెక్స్ట్ గోల్డ్ వస్తుంది అనమాట. ఇట్లా రెగ్యులర్ వెయిట్ చాలా చాలా లైట్ వెయిట్ అండి. అంటే మినిమం యావరేజ్ పీపుల్ కూడా బేర్ చేయగలిగే బ్యాంగిల్స్ అయితే ఇవని చెప్పొచ్చు ష్యూర్గా, ఎందుకంటే అంత లైట్ వెయిట్ అలాంగ్ విత్ VA కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో నా రైట్ సైడ్ వచ్చేసరికి నేను పట్టుకుంది ఇది కడియం బ్యాంగిల్స్ అండి. కంప్లీట్గా పింక్ స్టోన్స్తో వచ్చినాయి, అట్లాగే రూబీ అండ్ ఎమరాల్డ్స్తో ఉన్నాయి, అలాంగ్ విత్ స్క్రూస్ కూడా ఉన్నాయి. స్క్రూస్ ఉన్నాయి దీనికి, స్క్రూ బ్యాంగిల్స్, సారీ కడియం బ్యాంగిల్స్ కదా, స్క్రూ కూడా ఉన్నాయి అనమాట. అండ్ లీఫీ, ఒక్కొక్క బ్యాంగిల్ ఇంకొక బ్యాంగిల్తో అసలు కంపారిజనే లేదండి. సో అన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ మ్యాచింగ్స్ కూడా, ఇన్ కేస్ మీరు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎవరైనా మ్యాచింగ్స్ ఉంటే, సో పింక్ కలర్ ఉన్నాయి, రెడ్ కలర్, గ్రీన్ కలర్, లావెండర్, ఇట్లా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ నా లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి చూసారు కదా, ఇవన్నీ పెయింటెడ్ బ్యాంగిల్స్ అంటారంటండి. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మ్యాచింగ్ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ హాఫ్ శారీ వేసుకున్నప్పుడు సో ఈ బ్యాంగిల్స్ అయితే యూస్ చేస్తారు. పింకిష్ వచ్చింది, గ్రే వచ్చింది, స్కై బ్లూ అండ్ బ్లాక్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా కలర్స్ ఉన్నాయండి మన లలిత జ్యువెలరీలో. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ అనమాట. అండ్ హెవీగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది చిన్నపిల్లలు, సో అలాంటి వాళ్ళకైతే ఇవి బాగా నచ్చుతాయి, బాగా ఇష్టపడతారు. సో జనరల్గా అందరికీ డైమండ్స్ అనగానే చాలా ఎక్స్పెన్సివ్, అలాగే మనలాంటి వాళ్ళు కొనలేరు అన్న అపోహ ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఆ అపోహ అనేది కరెక్టా కాదా, లేదంటే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఇలా డైమండ్ గురించి కొన్ని వివరాలు లలిత జ్యువెలరీ ABM అయిన దుర్గాప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఈ డైమండ్ గురించి మాకు కొంచెం వివరాలు చెప్పండి. అంటే దాన్ని ఎట్లా క్యారెట్స్ అంటారు కదా, చాలా ఎక్స్పెన్సివ్ అని నేనైతే విన్నాను. సో ఎట్లా ఇది కరెక్టా కాదా? అంటే ఒకప్పుడు ఉండేదండి ఆ అపోహ. ఎలా అంటే డైమండ్ అంటే ఓన్లీ హై అండ్ పీపుల్ కొనగలిగిందే అని చెప్పేసి అని ఒక అపోహ ఉండేది. సో ఇప్పుడున్న కాంపిటేటివ్ మార్కెట్లో ఏంటంటే ఆ ఆలోచన అనేది అసలు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తి అవనివ్వండి, దిగువ మధ్యతరగతి వ్యక్తి అవనివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ అఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రైస్ రేంజ్లో మన లలిత జ్యువెలరీలో ఉన్నాయండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు 20 గ్రాములు ఏదన్నా మనం వస్తువు కొనాలి అనుకుంటే కనుక సుమారుగా 1 లక్ష నుంచి 1,20,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక కస్టమర్ అనే పర్సన్. ఇప్పుడు అదే
₹1,00,000 నుంచి స్టార్టింగ్ మనకి ఇక్కడ డైమండ్ నెక్లెసెస్ 1 lakh రేంజ్ నుంచి ఉన్నాయి. అలానే బ్యాంగిల్స్, బ్రాస్లెట్ టైప్ బ్యాంగిల్స్ కూడా 1 lakh రేంజ్ నుంచి ఉన్నాయండి. బేసిక్ రేంజ్ మనకి డైమండ్ జ్యువెలరీ వచ్చి స్టార్టింగ్ ₹3,500 నుంచి ఉందండి, నో స్పిన్. అసలు అన్ని వెరైటీస్ కూడా మినిమం వెయిట్ ఎలా ఉంటుంది? ఆ వెయిట్ అంటే డైమండ్స్ని ఎలా మెజర్ చేస్తాం? జనరల్గా ఏదన్నా ప్రీషియస్ స్టోన్స్ అనేది మెజర్ చేసేది క్యారెట్స్లో అండి. అంటే ఒక 200 milligrams ఈజ్ ఈక్వల్ టు 1 carat అనమాట అండి. సో క్యారెట్స్ రూపంలో దాన్ని మెజర్ చేస్తారు నార్మల్గా అయితే కనుక. సో అలానే 100 cents ఈజ్ ఈక్వల్ టు 1 carat, అంటే ఒక 2 milligram ఈజ్ ఈక్వల్ టు 1 cent అండి. ఇప్పుడు 1 cent ధర మన లలిత జ్యువెలరీలో చూసుకున్నట్లయితే నార్మల్గా ఉన్న రేటు ₹460 అండి. ఇప్పుడు దాన్ని కూడా మా ఎండి గారు కిరణ్ కుమార్ జైన్ గారు ₹430కి తగ్గించడం జరిగింది. అంటే క్యారెట్కి ₹3,000 అనేది అదనంగా మళ్ళీ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారండి. ఆల్రెడీ ఇది స్పెషల్ ఆఫరా? అవునండి. ఆల్రెడీ మన డైమండ్ ప్రైస్ ఏదైతే ఉందో మార్కెట్లో కంపేర్ చేసుకుంటే చాలా చాలా లీస్ట్ ప్రైస్ అండి. ₹46,000 ఈఎఫ్ కలర్ విత్ వివిఎస్ క్లారిటీ అండ్ అలానే ఐజీఏ సర్టిఫికేట్ ఇస్తూ ₹46,000 క్యారెట్ రేట్ ఇవ్వడం అనేది మార్కెట్లో ఎక్కడా లేదు. ఈవెన్ దో దాంట్లో కూడా మళ్ళీ ఇంకా మనం ఒక ₹3,000 అదనంగా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ప్రజెంట్ ఇప్పుడున్న ఆఫర్లో ఒక ₹3,000 వస్తుంది పర్ క్యారెట్. ఇంకా అన్ని వెరైటీస్కి వచ్చేసరికి డైమండ్లో అసలు అంటే మినిమం ఎంత స్టార్ట్ అవుతుంది వెయిట్? ఇప్పుడు డైమండ్లో నో స్పిన్లో వచ్చేపాటికి స్టార్టింగ్ 2 cents నుంచి 1 cent నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు 2 cents నో స్పిన్ చూసుకున్నట్లయితే ₹3,500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో జిఎస్టీ కాకుండా అండి అది. సో అలానే నెక్లెసెస్ రేంజ్ చూసుకుంటే 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఫింగర్ రింగ్స్ వచ్చి ₹15,000 నుంచి స్టార్ట్ అవుతాయి. చెవు కమ్మలు చూసుకున్నట్లయితే అవి కూడా ₹15,000 నుంచి ₹20,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. సో అలా ఉంటుంది వీటి ప్రైస్ రేంజ్ అనేది. సో విన్నారు కదండి, డైమండ్స్లో కూడా ఇంత మినిమం కాస్ట్లో కలెక్షన్స్ అనేవి ఓన్లీ మన లలిత జ్యువెలరీలో ఉన్నాయి నాకు తెలిసి సార్ చెప్పిన విధానం ప్రకారం. సో ఎవరైనా డైమండ్స్ కొనొచ్చు అంటే మినిమం ఏదో ఒక ఐటమ్, నాట్ ఓన్లీ ద స్టడ్స్, నాట్ ఓన్లీ ద నోస్ పిన్, ఏదో ఒక మినిమం ఐటమ్ డైమండ్స్లో కొనొచ్చు అనేది నాకు విషయం ఇక్కడికి వచ్చాకైతే అర్థమైంది. సో నేను ఈరోజు మన లలిత జ్యువెలరీలో చాలామంది కస్టమర్స్ అడిగి స్కీమ్స్ ఎలా బెనిఫిట్ పొందారు అని అడిగానండి. సో చాలా సాటిస్ఫైడ్గా చెప్పారు అండ్ చాలా బెనిఫిట్ పొందాము అని చాలా పాజిటివ్గా కూడా చెప్పారు. సో అసలు ఈ స్కీమ్ వివరాలు ఏంటి, స్కీమ్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని వన్ ఆఫ్ ద బ్రాంచ్ మేనేజర్ బాలాజీ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్.
నమస్తే మేడం. ఇప్పుడు మనకి స్కీమ్ చూసారంటే 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో 12 మంత్ స్కీము, ఒకటేమో ఫిక్స్డ్ డిపాజిట్. సో ఈ 12 మంత్ స్కీమ్లో వచ్చి చూసారంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మా లలిత జ్యువెలరీ పే చేస్తుందండి. సో వన్స్ ఎప్పుడైతే కస్టమర్ వచ్చి ఈ స్కీమ్కి ప్రిపేర్డ్గా ఉన్నారో ఫస్ట్ మంత్ వచ్చి మన షోరూమ్ వాళ్ళు కడతారన్న ఫస్ట్ పేమెంట్. అవునండి, ఆ లలిత జ్యువెలరీ అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తాము. బ్యాలెన్స్ 11 ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కట్టుకుంటే దానిలో 50% విఏలో డిస్కౌంట్ వచ్చిందండి. అది ఒక స్కీమ్ అండి. ఇంకో స్కీమ్ వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్. ఇది వచ్చి 12 మంత్స్ అండి. సో 365 డేస్ తర్వాత తీసుకుంటే కనుక తరుగున అనేది వేవర్ ఆఫ్ అవుతుంది, అంటే వాల్యూ యాడెడ్ అడిషన్ 0 అవుతుంది. కానీ దీంట్లో వచ్చి 5th మంత్ నుంచి వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. సో 150th డేట్ నుంచి వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి. ఫస్ట్ 5 మంత్స్ ఫిక్స్డ్గా ఉంటుంది. వన్స్ కస్టమర్ కొనాలి అనుకుంటే ఐటమ్ 5th మంత్ నుంచి తీసుకోవచ్చు అనమాట. 150th డే అంటే 5th మంత్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే సార్, మా ఛానల్కి మీ విలువైన టైంని స్పెండ్ చేసి మాకు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఫైనల్లీ ఈరోజు కలెక్షన్స్లో ఎండింగ్ వచ్చేసరికి బ్రైడల్ కలెక్షన్స్ అండి. సో ఇక్కడ లలిత జ్యువెలరీలో బ్రైడల్ కలెక్షన్స్ అనేవి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు జస్ట్ శాంపుల్కి ఒకటైతే వేర్ చేశాను. ఇది కంప్లీట్గా సీజెట్స్ అనమాట, విత్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అండ్ కింద మనకి హ్యాంగ్ అవుతుంది పర్ల్స్ అనమాట. అలాంగ్ విత్ చైన్కి వచ్చేసరికి బుటీస్లో వచ్చింది, దానికి కూడా పర్ల్స్ అనేది హ్యాంగ్ అవుతుంది. అండ్ ఇక్కడ లాకెట్ కూడా కంప్లీట్గా చాలా హైలైట్ అవుతుంది. లాకెట్కి కూడా మనకి 3 బుటీస్ లాగా హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. అండ్ నేను వేసుకున్న బాజుబందీ కానీ బ్యాంగిల్స్ కానీ కంప్లీట్గా ఎమరాల్డ్స్తో వచ్చిందండి. సో దీనికి వచ్చేసరికి విఏ ఎంత పడుతుందండి? సో 16.3 అంటండి సీజెట్స్లో ప్రజెంట్ చూసే మనం బ్రైడల్ కలెక్షన్స్ మీరు చూసేది. అండ్ ఇంకొక సెట్ చూద్దాము, ఇది టెంపుల్ అండి. సో ఇది వచ్చేసరి టెంపుల్ కలెక్షన్స్ అండి. సో టెంపుల్ కలెక్షన్స్ ఎంత పడుతుందండి? సో 17.3 అంటే డిఫరెన్స్ ఆఫ్ సీజెట్స్కి టెంపుల్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది విఏ? సో 1% వచ్చి విఏ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ యాంటిక్ వచ్చేసరికి యాంటిక్ వెరైటీస్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది విఏ? సో విఏ వచ్చేసరికి యాంటిక్కిను అండ్ అలాగే టెంపుల్కి 1% డిఫరెన్స్ ఉంటుందండి. అలాగే ఈరోజు ఆఫర్స్ ఎంత ఉన్నాయండి? సో ఆల్రెడీ నేను చెప్పాను కదా హారానికి కూడా ఎలా 2% ఉందో, సేమ్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా అంతే 2% అయితే ఆఫర్ ఉందన్నమాట. ఇక్కడ బ్రైడల్ కలెక్షన్స్లో చిన్న పిల్లలకి వచ్చేసరికి వడ్యాణం కూడా చాలా ఉన్నాయండి. అండ్ పెద్దవాళ్ళకు కూడా లైక్ కంప్లీట్గా లక్ష్మీదేవి అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ అలాగే పర్ల్ సెట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కలెక్షన్స్ అన్నీ చూద్దాం. సో నెక్స్ట్ వడ్డాణం అండి, ఇది యాంటిక్లో రూబీ ఎమరాల్డ్స్తో వచ్చిందనమాట. జనరల్గా యాంటిక్ అనేసరికి కాంబినేషన్స్లో అంటే 2 కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారుగా, అట్లా యాంటిక్లో మనకి రూబీ అండ్ ఎమరాల్డ్స్ వచ్చింది. అలాగే ఇంకా పర్ల్ సెట్ వచ్చింది, కింద మనకి చైన్స్ అనేది హ్యాంగ్ అవుతుందన్నమాట. చాలా అన్కట్స్ డైమండ్స్ అది. సో ఇది అన్కట్ డైమండ్స్ అంటండి. సో ఇదైతే చాలా బాగుంది డిజైన్ అయితే. సో ఇట్లా అంటే ఒక్క వెరైటీ కంప్లీట్గా యాంటికే కాదండి, అండ్ కంప్లీట్గా అన్కట్టే కాదు. సో కాంబినేషన్తో కూడా వడ్డాణమ్స్ కలెక్షన్స్ మన లలిత జ్యువెలరీలో ఉన్నాయి, చాలా బాగున్నాయి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి చోకర్. ఈ మోడల్ ఏంటండి? టెంపుల్ మోడల్. ఇది టెంపుల్ జ్యువెలరీ అంటండి. పైన అంటే ఈ చోకర్ హెడ్ దగ్గరకు వచ్చేసరికి మనకి కంప్లీట్గా రూబీస్ వచ్చినాయి. అండ్ డౌన్కి వచ్చేసరికి పర్ల్స్ ఉన్నాయన్నమాట. సీ పర్ల్స్లో వైట్ వచ్చింది అండ్ మిడిల్లో మనకి చిన్న బుటీలా హ్యాంగ్ అవుతుంది అనమాట. సో దీంట్లో చోకర్స్లో కూడా కంప్లీట్గా గోల్డ్లో ఉన్నాయి, అన్కట్లో ఉన్నాయి, అండ్ రూబీ ఎమరాల్డ్స్లో ఉన్నాయి, అలాంగ్ విత్ పర్ల్ సెట్స్తో కూడా ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన లలిత జ్యువెలరీలో ఉన్నాయి.